If you see a toilet in your dream, please don't use it. ఇది వినడానికి కామెడీగా ఉంది. కాకపోతే దీని వెనక సీరియస్ పాఠం ఇయ్యాల మనం చెప్పుకుందామండి. తెలుగులో ఏందంటే, మీ నిద్రల టాయిలెట్ గిట్ల కనపడిందనుకోండి కలలో, దాన్ని దయచేసి ఉపయోగించద్దు. ఉపయోగిస్తే ఏమవుతుంది, సింపుల్గా పక్క దడుపుతాం, గత్తర గత్తర అయిపోతుంది. ఇది నిత్య జీవితంలో కూడా ఎన్నో టెంప్టేషన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా ఇవాళ రేపు చూసుకుంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదండి. ఎవరి దగ్గర నుంచి నా ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం సరిగా వెంటనే యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతనే కాదు, పెద్దోళ్ళకు కూడా ఇదో పెద్ద సమస్య అయిపోయింది. ఇవాళ రేపు ముక్కు ముఖం తెలియకుండా చాటింగులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, మన నంబరు పబ్లిక్లా పెట్టేసి అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు. వాట్సాప్లో ఒక్కొక్కసారి వీడియో కాల్స్ వస్తాయి. వీడియో కాల్ వస్తే ఇక ముందు వెనక ఆలోచించకుండా వీడియో కాల్ లేపేస్తారు. ఇక ఆ తర్వాత ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకొంతమంది ముద్దుగా మాట్లాడేసి అమ్మాయిల లెక్క ఇది హాయ్ సార్ అంటారు. ఇక మళ్ళీ లింక్ ఒకటి పెడతారు, జర ఓపెన్ చేసేయండి ఇది అంటారు. ఓపెన్ చేసేసరికి మంచి ఇది వస్తుంది అనమాట. ఏంది, ఒక ఆఫర్. మీరు 1,00,000 పెడితే 2,00,000 అయిపోతుంది, 5,00,000 పెడితే 10,00,000 అయిపోతుంది. ఈయన అంతవరకు మాట్లాడి టెంప్ట్ అయిపోయి పైసలు కట్టుడు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా షురూ అవుతుంది. మొత్తం క్లియర్ అయిపోతుంది మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా. మొన్న పెద్ద మనిషి ఎవరో ఒక ఆయన 14 కోట్లు కూడా కొట్టుకున్నాడు. 14 crores అండి ఆయన కష్టార్జితం సరిపోక ఇంకా అప్పులు కూడా చేసి అందులో పెట్టుబడి పెట్టిండంట. మొత్తానికి ఉష్కాకి అయిపోయింది. ఇది ఎంత ఘోరం అనిపిస్తుంది అంటేనండి, జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మనకు తెలిసేవి కొన్నే సైబర్ నేరాలు, తెలవకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అందరూ బయటకు వచ్చి కంప్లైంట్ చేయరు పోలీస్ వాళ్ళకి. ఎందుకు, పోయిన ఇజ్జత్ పోయింది, ఎట్లా మళ్ళీ వస్తుందా, ఇంకా ఉన్న ఇజ్జత్ కూడా పూడగొట్టుకోవడం ఎందుకు అనేసి. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా నిద్రలో వచ్చే కళలు లాంటివే. మనకు మేల్కొని ఉన్నప్పుడు వస్తాయి, టెంప్ట్ అయిపోతూ ఉంటాము, దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, వీ ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీస్. ఇన్ఫ్యాక్ట్ అవి ఆపర్చునిటీస్ కాదు, అవి మనల్ని గుంతలో దోసే ఇవన్నమాట డేంజర్ సైన్స్. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మన ఇంగిత జ్ఞానం అన్నది ఉపయోగించుకోవాలి. ఇలాంటి వాటికి టెంప్ట్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే జీవితాలు ఎంతోమందివి నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అట్లాంటివేనండి, లోన్ యాప్స్ కూడా అట్లాంటివి. ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తాము అంటే అప్పుడు తీసుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది, తీర్చలేకపోతే ఏమవుతుంది, జీవితం దుర్భరం అయిపోతుంది. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి జోలికి దయచేసి వెళ్ళకండి. నా ప్రియతమ యువత అందరికీ కూడా చెప్తున్నాను, పెద్దవారికి కూడా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్. జై హింద్.